ఇవన్నీ ముందుగా తీసేసి మనం ఆయిల్లో వేయించుకున్నాం. అవి కొంచెం బాగా అట్లా మగ్గిన తర్వాత గంటతోటి మనం ఇలా అనాలన్నమాట అని కొంచెం వేగిన తర్వాత కొంచెం బాగిన తర్వాత మనం పచ్చి ఉండేట దగ్గర లేస్ వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు పచ్చి వేగిన తర్వాత మనం ఒక టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇలా గంటతో అన్నం కలిపినాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయలన్నీ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా అంటే ఇలా దొండకాయలన్నీ ఒకసారి గంటతో కలుపుకోవాలి. ఇలా దొండకాయలన్నీ గంటతో కలిపినాక ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకో టీ స్పూన్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినాక మళ్ళీసారి మళ్ళొకసారి దొండకాయలు కలపాలి. అట్లయితేనే దొండకాయలు మంచిగా ఉడుకుతాయి, టేస్టీగా ఉంటాయి. మేము ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేసాము, అందుకే ఫస్ట్ రెసిపీ మరి దొండకాయ కర్రీ. ఇది కూడా ట్రై చేయండి, మమ్మీ చాలా మంచిగా వంటలు చేస్తుంది. ఆ దొండకాయలన్నీ కాసేపు ఉడకాలన్నమాట. ఉడికినాక మనం కారం అలాంటివి వేసుకోవాలి. కాసేపు దొండకాయలు అది ఉడికిన తర్వాత ఫ్రై కలర్ వచ్చే వరకు ఇలా దొండకాయలు కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మన లిమిటెడ్ దగ్గరలో కారం వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసినాక మళ్ళీ ఒకసారి గంటలు కలుపుకోవాలి. వెళ్ళి వస్తాను మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెం ఆగాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం. గరం మసాలా వేసినాక మళ్ళీ గంటతో కలపాలి. గరం మసాలా మీరు వేసుకోరు అనుకుంటా, కానీ టేస్ట్ కోసం గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ మేము వేసుకుంటాం, మీరు వేసుకుంటే వేసుకోవడం మీ ఇష్టం. దగ్గరికి అవుతుంది. ఇంకా నేను దొండకాయ కర్రీ అనేది సారీ దొండకాయ కర్రీ అది దొండకాయ కర్రీ ఇలా అయినాక మనం దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దొండకాయ కర్రీని మన దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైలో వేడి వేడి అన్నం, అంచుకి కోడిగుడ్డు, ఈ 2 దొండకాయ ఫ్రై వేసుకొని తింటే బా ఆ రుచే వేరు. ఇప్పుడు నేను కర్రీ టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. బా సూపర్. మీరు కూడా మా మమ్మీ చేసిన దొండకాయ ఫ్రై మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్